కష్టంగానే ఉంది, అలవాటు లేని పని. ఒక్క నిమిషం అయినా కూడా చెప్పు. ఇలా నేను పోనీ అనను కూడా అనలేను, నాకు ఆల్రెడీ స్టూల్ ఉంది. యా ప్లీజ్. గైస్, ఇట్స్ బ్యూటిఫుల్ మూమెంట్. సింపుల్గా ఏంటంటే G2 అనేది వీఆర్ ప్లానింగ్ ఆన్ మేకింగ్ దిస్ అ ఫ్రాంచైజ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రాంచైజ్ని తీసుకెళ్లాలని ఒక తపనుంది. తెలుగు సినిమానే అన్ని చోట్లకి తీసుకెళ్లాలని తపనుంది. అండ్ ఈ రోజున మనం చూస్తున్నాం, అంటే ఇట్స్ నాట్ జస్ట్ డ్రీమ్. అంటే ఒక సినిమా హాలీవుడ్ వాళ్ళని కూడా దద్దరించగలదని మనం చూస్తున్నాం, రాజమౌళి సార్ చేస్తున్న అమేజింగ్ ఫిలిమ్స్తో. సో ఎక్కడో అక్కడ యూనో ఈ ఫ్రాంచైజ్ని ఒక హోమ్ గ్రోన్ ఇండియన్ స్పై ఫ్రాంచైజ్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలన్నది ఒక తపన. Vinay is our new director and he has a great vision. In fact, మేము గూఢచారి మేజర్ చేస్తున్నప్పుడు నేను శశి ఎప్పుడు డౌట్లో ఉన్న వినయ్ కన్ఫర్మ్ చేస్తే మేమిద్దరం ఒప్పుకునేవాళ్ళం. సో ఐ థింక్ ఇట్స్ గోనా బీ మ్యాసివ్. వెరీ థ్యాంక్ఫుల్ మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ సార్, అభిషేక్ సార్ అండ్ అనిల్ గారు. నేను ఏమడిగినా they've always just said let's do it. ఈ సినిమాని ఒక 1.5 ఇయర్లో ఎప్పుడైతే మీరు చూస్తారో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వాట్ అ స్పై యాక్షన్ ఫిల్మ్ కెన్ బీ. నేను గర్వంగా ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, గూఢచారి పార్ట్ 1 తర్వాత సౌత్ ఇండియాలో స్పై ఫిలిమ్స్ అని ఒక ట్రెండ్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. అండ్ ఈ రోజున G2 అనేది ఆల్ ఇండియన్ ఫ్రాంచైజ్గా ఈ సినిమాతో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్గా మారబోతోంది. అండ్ ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బీ నెక్స్ట్ లెవెల్. ఐ లుక్ ఫార్వర్డ్ టు రైటింగ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఆ తర్వాత వినయ్ కోరుకున్నట్టుగా నా చేయాల్సిన 6 ప్యాకులు చేసి ఆ తర్వాత విల్ బీ హెడింగ్ ఇన్ టు షూట్. అండ్ ఇంకా తప్పట్లేదు కాబట్టి శ్రీచరణ్నే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. అండ్ మన కొత్త ఎడిషన్స్ టు ద టీమ్, ఎలాగైతే వినయ్ అనేవాడు గూఢచారి మేజర్ పనిచేసి ఇప్పుడు G2కి డైరెక్టర్ అయ్యాడు. మేజర్కి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మేజర్ సినిమా ఎండ్ అయిపోయేసరికి 1 of the 2 ఎడిటర్స్గా అయ్యి ఇప్పుడు మెయిన్ ఎడిటర్గా అయ్యాడు మా పీకే. అండ్ నెక్స్ట్ లైన్లో ఇంకో పీకే కూడా వస్తున్నాడు విత్ హిజ్ గ్రేట్ విజన్. యూ సా జస్ట్ వన్ గై డిడ్ ఆల్ దట్. దట్ అమేజింగ్ విజువల్స్. సో ఇది మా తీరండి. మాకు బేసిక్గా ఎవరితోటి పోటీ లేదు, ఎవరితోటి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎలాంటి కాంపిటీషన్ లేదు. ఒక ఇన్క్యుబేషన్ లాగా మా ఈకో సిస్టమ్ ఒకటి ఉంది. మా ఈకో సిస్టంలో అమేజింగ్ టాలెంట్స్ తోటి వర్క్ చేస్తూ నేను వాళ్ళకి పనికి రావాలి, వాళ్ళు నాకు పనికి రావాలన్న ఉద్దేశంతో వీఆర్ ఆల్ జస్ట్ వర్కింగ్ హార్డ్ టుగెదర్. లవ్లీ. నాకు ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే ప్రీవియస్ ఫిల్మ్కి ఎడిటర్ అయి ఉండాలి, అంతే కదా? ముందు మీరు ఎడిటర్గా జాయిన్ అవ్వండి ఆయన ప్రీవియస్ ఫిల్మ్కి, దాని తర్వాత మీరు డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. డైరెక్ట్గా డైరెక్టర్ అవ్వలేరు మీరు. గీత, నేను ఎప్పుడైనా పెట్టుకుంటే యాక్టర్గా పెట్టుకుంటే కానీ డైరెక్టర్గా పెట్టుకోండి. ఓకే, యాక్టర్ అన్నది ఒకటి లాక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తాం, మీ మీద అందరికీ ప్రేమ ఉంది, మాకు కూడా ఉంది. ఆ ప్రేమ మీకు కనిపిస్తూ ఉంది, సక్సెస్ రూపంలో మేము ఇస్తూనే ఉన్నాం. అందుకే 6 సక్సెస్ ఇచ్చాం. ఇది కూడా సక్సెస్ఫుల్గా మీ లిస్ట్లో జాయిన్ అయిపోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంకొక లాస్ట్ థింగ్, ఈ ప్రీవిజన్ వీడియో అసలు మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే జనాలకి మేము ఏం ఊహించుకుంటున్నాం అన్నది మేము ఒకటి చూపించాలని. దిస్ ఫిలిం 5 డిఫరెంట్ కంట్రీస్లో షూట్ చేయబోతున్నాం, యూరోప్లో, మిడిల్ ఈస్ట్లో అండ్ ఇన్ ఇండియా. జనాలకి ఏ స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూపించాలనుకుంటున్నాం అనేది జస్ట్ ఒక చిన్న టేస్ట్ అనమాట, ఒక చిన్న రుచి, యాపటైజర్ పెట్టినట్టు. ఇక్కడి నుంచి మాకు కొంత టైం కావాలి, ఒక 1.5 ఇయర్ మేము చాలా కష్టపడి వీ ప్లాన్ ఆన్ షోయింగ్ యూ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్. 2024 G2 విల్ రాక్ ద బాక్స్ ఆఫీస్. అఫ్ కోర్స్ అది రాసి పెట్టుకోవాల్సిందే. మీరు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఫోటో ఆప్ కోసం అందరినీ వేదిక మీదకి పిలుద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా పలుకుతున్నాము.
అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్